అందరికీ వందనాలండి. నా పేరు ఎస్తర్. ఎంబీఏ కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఒక యానిమేషన్ కోర్స్ అనేది నేర్చుకుంటున్నాను. అయితే కాలేజ్‌లో జాయిన్ అవ్వక ముందుకి జాయిన్ అయిన తర్వాత చాలా చేంజెస్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేయడం అనేది జరిగింది. ఎలా అంటే ఇంతకుముందు ఎట్లా అంటే బైబిల్ చదువుతాము అంటే ఓకే చదువుతాం అంతేగాని ఆ తర్వాత జాయిన్ అయిన తర్వాత ద ట్రూ బైబిల్ స్టడీ మెథడ్స్ ఏంటి? ఎట్లా చదవాలి? అది చదువుట ద్వారా ద ఆథర్ రాసిన యొక్క మెయిన్ పర్పస్ ఏదైతే ఉన్నదో అది మనము చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవటం ఎట్లా అనేది తెలుసుకోగలిగాను. ఇంకా చర్చ్ హిస్టరీ ఆ సబ్జెక్ట్ నేర్చుకుంట ద్వారా ఎట్లాగంటే మనలో ఉన్న మనకి ముందు ఉన్నవారు ఏ రీతిగా అయితే దేవుని కొరకు స్ట్రగుల్స్ వచ్చినప్పుడు, శ్రమలొచ్చినప్పుడు ఎట్లయితే స్టాండ్ తీసుకున్నారో, సో వాళ్ళు చేశారంటే మనము చేయగలమి అనే ఒక ఇన్‌స్పిరేషనల్ థింగ్ లాగా, ఇంకా మనలో ఉన్న కరేజ్ గాని, డిటర్మినేషన్ గాని, దేవుని కొరకు ఎట్లా స్టాండ్ తీసుకోవాలి, మనము చేయగలమి అనే ఒక ఇది డెవలప్ అవ్వటం అనేది జరిగింది. ఇంకా నా పర్పస్ ఏంటి? అసలు మనం ఎందుకని సృష్టించబడ్డాము? మనకుండాల్సిన గోల్ సెట్టింగ్ ఏంటి? విజన్ ఏంటి? దేవుడు మనకిచ్చినటువంటి స్పిరిచ్యువల్ గిఫ్ట్స్ గాని, స్పిరిచ్యువల్ టాలెంట్స్ గాని అవి ఏంటనేది తెలుసుకోవటం జరిగింది. అవి దేవుడి కొరకు ఏ రీతిగా ఉపయోగించాలి? ఆ రూట్ మ్యాప్ కూడా సార్ వాళ్ళ ద్వారా తెలుసుకోవటం అనేది జరిగిందండి. ఇంకా ఎవరైతే పాస్టర్స్‌గా దేవుని పిలుపు మీద ఉన్నారో వాళ్ళకైతే దిస్ ఈస్ అ బిగ్ ప్లస్ ప్లస్ పాయింట్ అన్నమాట. ఇంతకుముందు జాయిన్ అవ్వకముందు ప్రీచింగ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ టీచింగ్ అనే సంగతి నాకు తెలీదు. కానీ ఇప్పుడు ప్రీచ్ చేయాలంటే ద బెస్ట్ అబ్సల్యూట్ యాక్యురేట్ మెథడ్ ఎక్స్‌పాజిటరీ ప్రీచింగ్ ఎట్లా చేయాలి? దాని యొక్క స్టెప్స్ ఏంటి? వేరియస్ స్టెప్స్ ఏంటి? అనేవి కూడా సార్ వాళ్ళు చాలా పేషెంట్‌గా మనకి చెప్పారు. అది కూడా ఏంటనేది తెలుసుకోవటం జరిగింది. మొత్తం మీద ఓవరాల్‌గా ఇందులో జాయిన్ అవ్వటం వల్ల స్పిరిచ్యువల్ అప్‌లిఫ్ట్‌మెంట్ అనేది జరిగింది. ఇంకా జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు స్పిరిచ్యువల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మేము ఫీల్ అవ్వగలిగాము. సో, మా జీవితంలో జరిగిందంటే ఖచ్చితంగా మీ జీవితంలో కూడా జరుగుతది. ఇంకా ఈ వరల్డ్‌లీ థింగ్ లాగా పాస్టర్స్ సెట్ స్టాండర్డ్స్ కాకుండా బైబిల్ ఏం చెప్తుంది? ద ట్రూ సెట్ స్టాండర్డ్స్ బై ద లార్డ్ అనేది తెలుసుకోవటం జరిగిందండి. మీకు ఇంత ఆపర్చునిటీ వచ్చిందంటే ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ అండ్ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సార్.